తిరుపతి వేదాంతపురం దగ్గర స్వర్ణముఖి నదిలో నలుగురు బాలురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. స్వర్ణముఖి నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నలుగురు బాలురు గల్లంతయ్యారు. తిరుపతి వేదాంతపురం దగ్గర స్వర్ణముఖి నదిలో నలుగురు బాలురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద వేదాంతపురం పంచాయతీలో విషాదకర పరిస్థితి నెలకొంది. 7 మంది స్వర్ణముఖి నదికి సంబంధించినటువంటి ఆ యొక్క దీంట్లో ఈతకు వెళ్ళడం జరిగింది. అయితే 3 బయటపడి 4 కొట్టుకు వెళ్లారు. అది కూడా ఎందుకు జరిగింది అంటే ఒకరు అంటే ఇసుక తీసేశారు. స్వర్ణముఖి నదిలో మామూలుగా కొన్ని చోట్ల లోతు తక్కువ ఉంటుంది. అలాంటి చోట వీళ్ళు ఈత ఆడుకుంటూ ఉన్నారు. అయితే ఈ మధ్య కొన్ని చోట్ల జేసీబీలు పెట్టి ఇసుక తీసిన విషయం వాడికి తెలియలేదు. దీంతో అది లోతు ఉన్న ప్లేసు పక్కన ఉన్న ప్లేసు రెండిట్లోకి తేడా వచ్చి ఒక పిల్లవాడు ఆ లోతు ఉన్న దాంట్లోకి దిగేయడం తోటి వాడిని కాపాడడానికి మిగతా వాళ్ళు వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పటికీ వాళ్ళు అందరూ చిన్నపిల్లలు కావడం, వాళ్ళు ఒకరికొకరు కాపాడుకునే పరిస్థితుల్లో ఒకరి తర్వాత ఒకరుగా వెళ్ళిన పరిస్థితి. మొత్తం 4 వెళ్ళిపోయారు. 3 బయటకు వచ్చిన వాళ్ళు జరిగిన సంఘటనని చెప్పడంతో ఆ పక్కనే ఉండేటువంటి వాళ్ళ బంధువులు అందరూ కూడా అప్పటికి వచ్చి కాపాడే ప్రయత్నం చేస్తే అప్పటికి వెళ్లిపోయిన పరిస్థితి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు కూడా ఎస్పీ కూడా సుబ్బరాయుడు తిరుపతి ఎస్పీ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీమ్ కూడా వచ్చింది. గత 2 గంటలుగా వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతో కూడా చూస్తున్నారు. బాలు మృతదేహం మాత్రం లభ్యమైంది. మిగతా 3ది వెతుకుతున్నారు. ఇంకా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా స్వర్ణముఖి నది పొడవునా కూడా పోలీసులు అక్కడ ఉండేటువంటి దీంతో వాళ్ళ బాడీస్ కానీ లేదా ఇక్కడ దీంట్లో ఎక్కడైనా ఏటి ఒడ్డునే ఉన్న ఎక్కడైనా కూడా ఉన్నారా ఏంటి అనే పరిస్థితి కూడా చూస్తున్నారు. మొత్తంగా 4 గల్లంతవడం తో ఒకసారిగా విషాదం నెలకొంది. ఒక బాడీ దొరకడంతో అప్పటి వరకు 4 ఎక్కడో చోట వాళ్ళు కొట్టుకుపోయారన్న బతుకుంటారన్న ఒక ఆశ వాళ్ళ బంధువుల్లో ఉండింది. బాలు మృతదేహం లభించడంతో మిగిలిన 3 కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అనేటువంటి బాధ అందరిలో ఒక్కసారిగా ఎక్కువ అయిపోయింది. పోలీసులు అయితే మాత్రం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. శ్రీనివాస్. రైట్ దినేష్, థ్యాంక్ యూ.